దేశంలోని ప్రతి ఒక్కరికి న్యాయం అందించేందుకు న్యాయస్థానాలు మౌలిక వసతులు ఎంతో అవసరమని రాష్ట్ర హైకోర్టు పరిపాలన న్యాయమూర్తి జి శ్రీదేవి అన్నారు. శనివారం ఉదయం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని 4,95,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన 2 కోటి భవన నిర్మాణ సముదాయాన్ని హైకోర్టు న్యాయమూర్తులు వెంకటేశ్వర రెడ్డి, మాధవీదేవి, మహబూబ్నగర్ ప్రిన్సిపల్ పేషెంట్స్ కోర్టు జడ్జి ఎస్ ప్రేమవతి, జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ తో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు పరిపాలన న్యాయమూర్తి జి శ్రీదేవి మాట్లాడుతూ సత్వర న్యాయం ప్రతి ఒక్కరికి సమాన న్యాయం అందించేందుకే కోర్టులకు మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఒక శాశ్వత కోర్టు సముదాయం అందుబాటులోకి వచ్చిందని ఈ శుభ సందర్భంగా కృషి చేసిన బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే నాగర్ కర్నూలు జిల్లాకు జిల్లా కోర్టు మంజూరు కావాలని, విశాలమైన స్థలంలో అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన కోర్టు సముదాయం ఏర్పడాలని, అటు కోర్టు సముదాయాన్ని ప్రారంభించే కార్యక్రమంలో తాను పాల్గొనాలని ఆకాంక్షించారు. తాము ప్రాక్టీస్ చేసే రోజుల్లో సరైన మౌలిక సదుపాయాలు ఉండేవి కావని, రోడ్డు సైతం సరిగా లేక కోర్టుకు సకాలంలో చేరుకునే వారం కాదని తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆర్టికల్ 39A ప్రకారం ప్రతి ఒక్కరికి ధనిక పేద అనే తారతమ్యం లేకుండా సమాన న్యాయం పొందే హక్కు ఉందని, దాన్ని నెరవేర్చుకోవడానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలని కోరారు. अंकुल अंकुल सर 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 इवन सर इनका वाटर 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 మీరు వేయండి మేడం, మీరు ఫస్ట్ వేయండి. కూడా సభా ప్రాంగణానికి వచ్చేశారు. కార్యక్రమం కుటుంబానికి వచ్చేసినటువంటి ఆనబుల్ చప్పట్ల మధ్యలో వారిని వేదికపైకి ఆహ్వానిస్తారు. వారిని వేదిక రావాల్సిందిగా సరిత, భవానీ, పూర్ణిమ వీళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిందిగా కోరుతూ వారిని వేదికపై ఆశీర్లు కావాల్సిందిగా మరీ మనం చేస్తున్నాం. సరిత మరియు పూర్ణిమ మన జిల్లా కలెక్టర్ గారు మిత్రుడు వెనుకకి తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. బయటికి వెళ్ళొస్తుంది, బయటికి వెళ్ళి ఫ్యాన్ కాదు, బయటికి వెళ్ళి
సీనియర్ సభ్యులైనటువంటి రాధాకృష్ణ గారు, అదేవిధంగా కేవీఎం గారు, వేణుగోపాల్ మనోహర్ సార్ గారు, జనార్దన్ సార్. అడ్వకేట్ అయినటువంటి సరిత ప్రారంభం చేస్తుంది. అందరూ కూడా వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే जोष्णा पुलकितयामिनी ध्रुवदरशोभिनी सुहासिनी सुखदाम्बरं मातरं वन्दे. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి మరియు తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తి జి శ్రీదేవి గారు, ఇంకో న్యాయమూర్తి వెంకటేశ్వర రెడ్డి గారు, మన జిల్లా ప్రాంతానికి చెందినటువంటి వారు, అలాగే మన పట్టణానికి చెందినటువంటి ఇంకో హైకోర్టు జడ్జి గారు మాధవి గారు, మన ఎల్లప్పుడూ మన మధ్యనే ఉండే మనం పిలిస్తే పలికేటువంటి మన మిత్రులు పూజ్యులు కార్పొరేషన్ చైర్మన్ ఆంధ్ర నరసింహారెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, అలాగే ఇదే ప్రాంతానికి కొల్లాపూర్ వాస్తవ్యులైన కొల్లాపూర్ ప్రాంతానికి చెందినటువంటి కార్పొరేషన్ మెంబర్ విజయరావు గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ పర్టికులర్ పరిస్థితుల్లో ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మా ముఖ్య అతిథులందరికీ మా భారతదేశం తరఫున పేరు పేరున ధన్యవాదాలు. పరిస్థితుల్లో 100 పైగా ఏళ్లలో ఉన్నటువంటి పురాతన భవనం వర్షం పడితే నీళ్లు గారే పరిస్థితుల్లో ఉంది. ఆ పరిస్థితిలో మనం హైకోర్టుని ఏమీ అడగలేదు. ఆ సమస్య ఆ సందర్భంలో కావాలంటే మనం అడగలేదు. హైకోర్టే సుమోటంగా మన సమస్యను పరిష్కరించినందుకు హైకోర్టు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Honorable Justice Sridevi Garu, Honorable Mr. Justice A. Venkateshwar Reddy Garu, Judge High Court of Telangana, Honorable Justice Madhavi Devi Garu, Judge High Court of Telangana, Sri A. Narasimha Reddy Garu, Premavati Garu, Principal District Judge Mahabub Nagar, Hanumanth Reddy Garu, Member Bar Council of Telangana, Sridhar Rao, Member Bar Council of Telangana, Monna Ashok Gaur, President High Court Bar Association, Telangana. The infrastructure, basic infrastructure is important to work effectively and efficiently. Especially in Mopsil courts, there are so many places without infrastructure. They are working, even though they are working very hard. Now, because of this building, at least members can be accommodated sufficiently, and they can expect, we can expect deliver the speedy justice to the litigant people. జస్టిస్ శ్రీదేవి గారు, ఎగ్జిక్యూటివ్ జడ్జ్ ఆఫ్ మోర్నాల్ డిస్ట్రిక్ట్, మరియు గౌరవనీయులు జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి గారు, మరియు గౌరవనీయులు జస్టిస్ మాధవీదేవి గారు. నాకు ఇలా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి నాకు భారత సభ్యులకు నేను ధన్యవాదాలు. ఒకటి అంటే మనం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నది, ఆ తల్లిదండ్రులు మాకు నేర్పిన సంస్కారం వల్ల ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాం. కాబట్టి ఆ తల్లిదండ్రులకు నమస్కరిస్తూ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఎందుకంటే మీరంతా గురువులే, న్యాయవాదులు అందరూ గురువులు. ఎందుకంటే అదర్ సైడ్ ఉన్నారు కాబట్టి నాకు కొన్ని జడ్జిమెంట్ నేర్పించారు.
క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళ కేసు నుంచి నాకు కొద్దిగా చదువు తెప్పించాను. న్యాయమూర్తులు కొన్ని ప్రశ్నలకి నాకు కొద్దిగా చదువు చెప్పుకుంటా పాఠాలు నేర్పించాను. కాబట్టి మీ అందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నాను. ఇంకా ఈరోజు క్వశ్చన్కి రావడానికి ఇదంతా కారణం, సమాజం కారణం, ఇదంతా కారణం. కాబట్టి మనం భగవద్గీత కూడా మనకి ప్రజలకి, మనకి సమాజానికి, న్యాయమూర్తులకి, న్యాయవాదులకి, అంత రాజకీయ నాయకులకి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా భగవద్గీత అందరికి చెప్పింది శ్లోకాలు. ఆ భగవద్గీతను పాటిస్తే అందరం మనం సుఖంగా సంతోషంగా ఉంటాం. Bar Association President Garu and my dear friends, we are deeply honored by inviting us here for this August function. I congratulate all the Bar Association members and advocates of Nagakarnal Bar Association for getting a new building, 4 buildings. Congratulations for. Thank you. సమావేశానికి విచ్చేసిన హైకోర్టు జస్టిస్ శ్రీదేవి గారు, మాధవీదేవి గారు, జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి గారు, జిల్లా జడ్జి గారు, విచ్చేసిన మీ అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు ఎంతో మంచి రోజు, ఎంతో మంచి వాతావరణంలో జిల్లాలో న్యాయస్థాన భవనాలు ప్రారంభమైనాయి. మంచి వాతావరణంలో అయినందుకు సంతోషంగా ఉంది. మా పోలీస్ శాఖ తరఫున జిల్లా న్యాయమూర్తులు ఇచ్చే ఆదేశాలను పూర్తిగా పాటించుకుంటూ, ఆదేశాలను ఫాలో అవుతూ ఇంకా న్యాయం అమలు అయ్యేలా మేము మా శాఖ తరఫున అమలు చేస్తామని తెలుపుకుంటూ అందరికీ నా యొక్క నమస్కారం. రావు గారు, మరి ఇతర ఉన్నతాధికారులు, మిత్రులు, న్యాయవాద మిత్రులారా, ఈరోజు ఈ కోర్టు బిల్డింగ్ చూశాక చాలా సంతోషంగా అనిపించింది. ఈ సందర్భంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మీకు మంచిగా ఏదైతే పార్కింగ్ ప్లేస్ కానీ, హాల్స్ కానీ చాలా బాగా అనిపించింది. కాబట్టి ఆహ్లాదకరంగా మనం పనిచేసే ప్లేస్లో ఉంటుంది. కాబట్టి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. Honorable Administrative Judge Garu, Honorable Judges of the High Court, Honorable Bar Council President, members, Bar Association President and other members, and legal fraternity. I thank you for inviting me for this August gathering, and I also congratulate the entire team who had completely put their effort in making this building a successful court complex. And I also request our district administration as well, for completing court complex very soon if the proposals come on time. Thank you. Thank you, Madam. Of the function, Principal Chief Judge Hemant Garu, Honorable Justice Sridevi Garu, Honorable Justice Venkateshwar Reddy Garu, Honorable Justice Madhavi Garu. I would like to congratulate Rajesh Garu. రీసెంట్గా అంటే ఇప్పుడు వచ్చారు కాబట్టి అందరూ అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే కరోనా పీరియడ్గా ఎన్నో కేసులు పరిష్కరించకుండా చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి వారు నాకు తెలిసినంత వరకు చాలా వర్క్ అవ్వాలి, చాలా ఫాస్ట్గా పనిచేస్తారు. కాబట్టి ఏమవుతుందంటే హనుమంత్ రెడ్డి గారు, మాధవ్ గారు అందరూ తెలుసు కదా. అంటే ఒక్కొక్కరు ఒక ప్రయత్నం. ఇప్పుడు హనుమంత్ రెడ్డి గారు చెప్పాలంటే జిల్లాలో మొత్తం ఎక్కడైనా ఫెసిలిటీస్ లేకపోతే వాళ్ళు నేను ముందు ఉంటానని చేస్తారు. అది నిజంగా కూడా గొప్ప ఒక వ్యక్తిత్వం, మనస్తత్వం అన్నారు. ఎందుకంటే మంచి కొరకు నేను చేస్తా అనేవాళ్ళు చెప్పేవాళ్ళు కొంతమంది, కానీ చేసి చూపించేవాళ్ళు చాలా తక్కువ. కాబట్టి వాళ్ళు కూడా సభాముఖంగా నేను ప్రత్యేకంగా మరి నిజంగా మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటూ, అదే మరి ఈ నాగర్కర్నూలు జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు జస్టిస్ మీనా కుమార్ గారు, వర్మ గారు లీగల్ సర్వీస్ సొసైటీలో ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు నన్ను పిలిచారు. నరసింహారెడ్డి గారు మరి అంటే నేను అన్నాను, అసలు ఆ లీగల్ సర్వీస్ సొసైటీ ఉద్దేశాలను ప్రజలకు తీసుకెళ్ళాలి, అప్పుడే మేము సక్సెస్ కాగలుగుతామంటే మరి మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేదంటే ఇదే. Honorable Justice Sridevi Garu, Justice Venkateshwar Reddy Garu, District Judge Hemant Garu, Bar Council Chairman Narasimha Garu, members of the Bar Council, Jitha Rao Garu,
హనుమంత్ రెడ్డి గారు, భుజంగరావు గారు, కలెక్టర్ ఉదయ్ కుమార్ గారు, ఎస్పీ మనోహర్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ బార్ అసోసియేషన్ మత్సూదరావు గారు, మొన్న అశోక్ కుమార్ గౌడ్ గారు. ఇంకా చాలా సుదినం, శుభదినం. నాకు ఎంతో సంతోషకరమైన 32 సంవత్సరాల క్రితం నేను నాగరికల్లోకి వివాహాన్ని వచ్చాను. మా వారు శ్రీ తంగిరాల హనుమంత్ రెడ్డి గారు. On this occasion, I should thank my parents and my parents-in-law, స్వర్గీయ తంగిరాల పాపిరెడ్డి గారు and మా అత్తగారు మా అన్సూయమ్మ గారు and my family members for bringing me as a daughter-in-law of this village. ఆ రోజు వచ్చినట్టుగానే ఈరోజు కూడా మళ్ళీ నేను నాగర్ కర్నూలుకి జస్టిస్గా వచ్చాను. ఈసారి మా అక్కయ్య గారితో, మా అన్నయ్య గారితో, ప్లస్ అడ్వకేట్స్ అందరితో, ఆత్మీయ బంధువులందరూ ఉన్నారు. ఆ రోజు నాకు ఎవరు ఇక్కడ మా కుటుంబం దగ్గర కుటుంబం కలిసి అప్పుడు ఎవరు లేరు, కానీ ఇప్పుడు ఎంతోమంది ఆత్మీయ బంధువులు ఉన్నారు ఇక్కడ. సో ఈ విధంగా ఈరోజు నా పిల్లల్ని తీసుకొని మా అక్కయ్య గారితో వరకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ అందరి మధ్యలో ఉండడంతో నాకు ఇంకా ఎంతో బలం వచ్చినట్టుగా. ఈ ప్రాంగణం ఫౌండేషన్ వేసినప్పుడు కూడా వచ్చాను. జస్టిస్ రామలింగేశ్వరరావు గారితో పాటు వచ్చి ఆ రోజు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు 1992లో నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశాను. తొలి అడుగు కూడా నాది నా ప్రొఫెషన్లో ఇక్కడే. అండ్ ఫస్ట్ బెయిల్ పిటిషన్ వేసింది జడ్జి మోహన్ రావు గారు. ముందర వేయాలి, నేను నేను డిస్కస్ చేస్తాను అని చెప్పాను. కానీ నేను వేసిన పిటిషన్ ఎలా వేశానంటే, ఈ హ్యాడ్ టు గివ్ మీ బెయిల్, అది వేలబుల్ అఫెన్స్ కాబట్టి ఈ హ్యాడ్ నో చాయిస్. అలాగా నా న్యాయవాద వృత్తిని నేను ఇక్కడ చేపట్టాను. అలాంటి నా ప్రయాణంలో ఎంతోమంది తోడ్పడ్డారు. సీనియర్ న్యాయవాదులు ఇక్కడే, అంటే ఇప్పుడు మన కుచార అప్పారావు గారు చెప్తారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే ఒక న్యాయాలయం అంటే అది ఒకటి ప్రాంగణం ఒకటే కాదు, ఆ న్యాయాలయానికి ఒక ప్రాముఖ్యత, ఒక ఇంపార్టెన్స్ వస్తుంది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ ఆపరేటింగ్ దేర్. న్యాయమూర్తి వేదికపై ఆసీనులైనటువంటి గౌరవ జిల్లా పరిపాలన న్యాయమూర్తి గారు, ఆనరబుల్ జస్టిస్ సుశ్రీ గండికోట శ్రీదేవి గారు, సహచర న్యాయమూర్తి శ్రీమతి పి మాధవి గారు, అక్కర్లేదు ఆ పీరియడ్ వాళ్ళకి గౌరవనీయులు మోహన్ రావు గారు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఇచ్చేసిన న్యాయమూర్తులు, వివిధ బార్ అసోసియేషన్స్ నుంచి ఇచ్చేసిన న్యాయవాద మిత్రులు, స్థానిక షాదనగర్ వాసిని. మామూలుగా అయితే షాదనగర్ వాళ్ళకి ఈ పక్కన చాలా తక్కువ సంబంధాలు ఉంటాయి. నాకు తెలిసి కొల్లాపూర్లో భాస్కర్ రెడ్డి గారు మేము ఒకేసారి ప్రాక్టీస్లో వచ్చినాం కాబట్టి వారికి ఆ పార్ట్ షాదనగర్ పార్ట్తో సంబంధం ఉంటుంది, లేకుంటే ఉండవు. నేను అడ్వకేట్ చేస్తున్నప్పుడు 1993లో మ్యాజిస్ట్రేట్ కంటే ఒక 6 months బిఫోర్ ఏపీపీగా చేయాలి కొల్లాపూర్లో. 1993లో అప్పుడు మోహన్ రావు గారు ఉన్నారనుకుంటాను. లోక్ అదాలత్ పెద్ద ఎత్తున మార్కెట్లో జరుగుతూ ఉంది. కొల్లాపూర్ నుంచి నేను ఏపీపీగా అక్కడికి వచ్చేసేసి అవార్డ్స్ మీద సంతకాలు పెట్టాల్సినాయి, కాంపౌండబుల్ నాన్ కాంపౌండబుల్ కేసెస్. ఆ రోజు అంటే మొదటి ఉద్యోగంతో నాకు ఈ ప్రాంతంతో పరిచయం ఏర్పడింది. బహుశా నాకు ఇది చివరి ఉద్యోగం అనుకుంటాను. కాబట్టి అగైన్ ఈ ప్రాంతంతో జిల్లాలో హైకోర్టు న్యాయమూర్తిగా మొట్టమొదటిసారి అడుగుపెట్టడం జరుగుతుంది. ఈ జిల్లాలో ఈ ప్రాంతంతో నాకున్న అవినాభావ సంబంధం అది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రిమెంబరింగ్ మీ. నన్ను గుర్తుంచుకోవడమే కాకుండా మీలో ఒకటిగా నన్ను మీరు ఆత్మీయతతో పిలిచి సత్కరించి మాట్లాడే అవకాశం కల్పించినందుకు. ఇక వాస్తవాల్లోకి వస్తే ఈ ప్రాంగణానికి 2012లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ దాదాపు 3,95,00,000 అనుకుంటాను.
2015లో భూమి పూజ, 2022 ఇనాగరేషన్. చూడండి కాలం ఎలా గడుస్తూ ఉందో. అందుకోసమే సుప్రీంకోర్టు వాళ్ళు నేషనల్ కోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక వ్యవస్థను స్థాపించారు. అట్లాగే నేషనల్ మిషన్ ఫర్ జస్టిస్ డెలివరీ రెజల్యూషన్స్ అనే ఇంకొక ఆర్గనైజేషన్. ఈ రెండు సంస్థలు కూడా స్థూలంగా బాగా అంటే రీసెర్చ్ చేసేసి న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా అవసరం. ఒకప్పుడు నేను లేకపోతే చేతికుంటే రాసేవాళ్ళం, టైపిస్ట్ లేకపోతే మేమంతా డిపోజిషన్స్ చేతికుంటే రాసేవాళ్ళం. ఎన్ని రాయగలం? ఒక 10 మంది రాయగలుగుతాం. అదే ఇవాళ కంప్యూటర్స్ వచ్చేసిన తర్వాత మన అక్కడ ఎవిడెన్స్ ఉందనుకోండి, ఎక్సైజ్ యాక్ట్లో రోజు 100 విట్నెస్లు చేయగలం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ Principal District, Nagornagar District, my dear judicial officers, Sri Narasimha Reddy garu, Chairman, Bar Council, the members of the Bar Council, President, Bar Association, Nagar Karnool District, President, Telangana High Court Advocates Association, the District Magistrate of this District, Nagar Karnool District, SP of this district, learned senior advocates, respected advocates, learned President Mohan Rao garu, who was I have been told that he was the first magistrate of this district. The other dignitaries and other members who are present here, very good afternoon to you all. It's a privilege to be chief guest of the occasion. The other members who occupy the dais will speak everything. There will be nothing to the chief guest to say anything. Really, I do not have any. Principal District Judge, our team of judicial officers, the lawyers of this district, particularly the lawyers of this Nagar Karnool, for having beautiful, presently 2-court building complex. I have been told by the district magistrate that except one government building, there is no other government building in this district. But this is the second building constructed by the initiatives taken by the government and constructed by the government. So there are only 2 government buildings in the district. Yes, as my previous speakers have told, it is very difficult for the lawyers as well as for the judicial officers to work in the adversarial circumstances. So my senior told me, you go to the district court and pay the fine, take this person concerned, pay the fine and come back. Here, it's a very beautiful road is there, but at that time, there was no road, the road was under construction.
So morning 7 o'clock, I got the person with the tribal person. I got the bus. He was fully in drunken state because they are tribals. There is nothing to law. What that person used to, I thought at least by 11, 12 o'clock I reached the court and I request the magistrate and I can get the work done. But because of the bad condition of the road, I reached the court premises at 2:30 p.m. This was the morning courts. By that time all the courts are closed, staff, magistrates, everybody has come. But fortunately, the magistrate before whom my case was to be presented, he was present. With full of sweat, I had been to his chamber and with folded hands I stood before him. He was stunned. So we are hopeful that this two-court building complex will be soon become the district court of the district Nagarkar court. I hope it will be done very soon. And now presently, my brother Venkatesh Reddy is one of the members of infrastructure committee and buildings committee also. He along with his seniors also will take up the steps to get the building constructed at the earliest. And though I may be retired by that time, but if time permits me and